సైజు ఎగ్స్ 2 తీసుకొని ఎగ్ బాయిలర్లో పెట్టి పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ అయినా కట్ చేసుకొని లేదంటే పొడిపోయినా కూడా దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ఆనియన్స్, ఉప్పు, పసుపు, కారం, ఇంకా ఒక నార్మల్ ఎగ్ని సపరేట్గా తీసుకొని షేక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 బాయిల్డ్ ఎగ్స్. ఇవేంటంటే చపాతీని బాగా సాదేసిన తర్వాత అవి కట్ చేసి ఇట్లా స్క్వేర్ షేప్లో చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి అట్లా ఒక 2-3 టైమ్స్ వేసి మొత్తం ఫ్లాట్గా అయిపోయిన తర్వాత మంచి సాఫ్ట్గా వస్తుంది. అవి తీసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ తోటి కర్రీ లాంటివి చేసుకొని దాంట్లో ఎగ్ పెట్టేసి చేయాలి. దీంట్లోకి కొంచెం ఉప్పు వేస్తే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. మంచి ఫ్రాగ్రెన్స్ ఉండే పసుపు తీసుకోండి. కారము కొంచెం మగ్గిన తర్వాత వేద్దాం. మూత పెట్టేసుకుందాము, బాగా మగ్గుతుంది. మీకు నచ్చినంత కారం వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ తింటా కాబట్టి కొంచెం వేసుకుంటాను. తర్వాత బాగా కలబెట్టేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తే ఏమైందంటే మెత్తగా అవుతుంది. అంతే, మనకి తినేటప్పుడు రాగా కనిపించకుండా కొంచెం సాఫ్ట్గా వస్తే బాగుంటుంది కదా, అందుకని అంతే. అది కూడా మీకు ఇష్టం ఉంటేనే. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా కలబెట్టేస్తే మంచిగా స్టఫింగ్ బాగుంటుంది మనకి. ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ని ఇట్లా స్ట్రైట్గా 2 పీసెస్ వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న ఆనియన్ గ్రేవీని తీసుకొని దీని మీద కొంచెం అలా చేసేసి దీంట్లో ఎగ్ పెట్టాలా, ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి 4 సైడ్స్కి. మన ఎగ్ పఫ్ రెడీ. ఫస్ట్ ఏంటంటే ప్రీహీట్ చేసుకోవాలి 3 minutes. మొన్న చేసాం కదా ఫిష్ ఫ్రై చేసినప్పుడు, సేమ్ అలానే ప్రీహీట్ చేసుకోవాలి. ఈరోజు కూడా ప్రీహీట్ అయిపోయింది మంచిగా. కాలుతుందేమో ఎడబెడితే కింద పెడదాం. అయ్యో పేపర్ కింద కలిపింది. ఉండాలి. ఇందులో పేపర్ పెట్టేసి మన ఎగ్స్ పఫ్స్ లోపల పెట్టేసి ఇట్లా అతుక్కోకుండా పెట్టాలి. తర్వాత ఇది బుయ్యాల పైన. తర్వాత 190 degreesలో ఒక 12 minutes పెట్టేస్తే మన క్రిస్పీ ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది. చూద్దాం. ఎగ్ పఫ్ రెడీ అయ్యేలోపు మనం ఒక సలాడ్ అయితే చేసుకున్నాము, పీనట్ సలాడ్. దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ హాఫ్ కూడా మిగిలింది. ఎలాగో జిమ్కి వెళ్ళాలి కాబట్టి తినేసి వెళ్దాము ప్రీ వర్కౌట్ మీల్ లాగా. ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ రైట్ సైడ్ హిప్స్ ఉంటే వాటికి ఫిల్లింగ్ చేయించుకున్నాను. సో రైట్ సైడ్ తినొద్దని చెప్పింది నేను. రైట్ సైడ్ తినకుండా ఓన్లీ లెఫ్ట్ సైడ్ కొరకడం అంటే కొంచెం కష్టంగా ఉంది.
మన పఫ్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి గోల్డెన్ బ్రౌన్ కలర్లో భలే ఉంది కదా, మామూలు బయట బేకరీస్లలో ఎలా ఉందో అలానే. ఒక టమాటో కచ్చప్ వేసుకున్నామంటే సెట్. ఇంకా పఫ్ని 2 పీసెస్ లాగా కట్ చేసి కొంచెం గట్టిగా అనిపించింది, అంటే మేబీ ఓవర్ హీట్ అయినట్లుంది. ఇంకా అట్లే టమాటో కచ్చప్ వేసామంటే ఇంకా సేమ్ అయ్యంగార్ బేకరీ మా నెల్లూరులో మేము రోజు క్లాసులు అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి ఎగ్ పఫ్ తినేసి వచ్చేటోళ్ళం. అది గుర్తొచ్చేసింది. ఇంకా మంచి క్రిస్పీగా సాఫ్ట్గా అచ్చం బేకరీలో తిన్నట్టే ఉంది. ఈజీ రెసిపీ. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే. థ్యాంక్ యూ.